ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం అయోధ్య టెంపుల్కి ఎంట్రన్స్ దారి అండి ఇది. ఇక్కడైతే గనక మనకి బస్సు అయినా ఏదైనా వెహికల్ ఆపేస్తారు. ఇక్కడ నుంచి వేరేగా మనం ఆటోలో మాట్లాడుకుని వెళ్ళాలి. ఇదైతే గనక లైన్ అండి. ఇలా చాలా లైన్స్ అయితే గనక ఉన్నాయండి. ఈ లైన్ లోనే స్వామివారి ఆలయం వరకు కూడాను ఒకే లైన్ ఉంటుంది. ఇలా వరకు ఒకే లైన్ లో మనం అలా స్ట్రైట్ గా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. బాలరాముడి దర్శనం అయితే గనక మాకు చాలా బాగా జరిగింది. ఇక్కడ కాస్ట్ అనేది అయితే గనక ఏమీ లేదు. ఫ్రీ లైన్స్ లో అలా స్ట్రైట్ గా అయితే గనక వెళ్ళిపోవడమే. చూస్తున్నారు కదండి, ఇదిగోండి లైన్. ఇలా ఒక్కొక్క లైన్ లో కొంతమంది అలా వెళ్తూ ఉంటారు. మాకైతే గనక దర్శనం అయితే గనక బాగా జరిగింది. గుడి అయితే గనక ఇంకా డెవలప్ అవుతూ ఉంది. మేమైతే గనక యాత్రలో భాగంగా ఇక్కడ తెలుగు వారి కోసం ఒక గురువు గారు అయితే గనక ఇలా ఆశ్రమాన్ని నిర్మించి మనకి భోజనము అలా రూమ్స్ వసతి అనేవి ఏర్పాటైతే గనక చేశారండి. ఇది ఇంకా చిన్నగానే స్టార్ట్ చేశారు. కొద్ది మందికి నుంచి పెడుతున్నారు. మనం తెలుగువారం ఎవరమైనా గానీ గుడి దగ్గర నుంచి ఆటో వాళ్ళకి అడిగితే గనక తెలుగువారి ఆశ్రమం ఎక్కడుందని మనకి రుచికరమైన భోజనం ఇక్కడైతే గనక తయారు చేసి పెడుతున్నారు. ఆయనే గురువు గారు. ఇదిగోండి ఆయన మాటల్లో వినండి. సో మా బామ్మర్ది ఎలాగో మీ పాస్వర్డ్ యొక్క నెంబర్ సంపాదించి మేము కాంటాక్ట్ చేసి దూరం తీసి చాలా అదృష్టంగా ఉంది. భోజనం మాత్రం చాలా రుచికరంగా బాగుంది. ధన్యవాదాలు. అక్కడ భోజనం ఎక్కడ అలా పెట్టారు. సహకరిస్తే ఇంకో 10 మందికి కంటిన్యూ చేద్దామని ఇలా డొనేషన్ కూడా 10 మందికి ఉపయోగపడుతుంది. ఇక్కడ యాత్రికులు వస్తారు రాత్రి వాళ్ళు వచ్చారు 20 మంది. నేను రాత్రి 1 గంటకి వెళ్ళి రూమ్ వాళ్ళకి ఏమైనా సాయం చేయాలన్నా చేస్తాను. ముందుగా ఫోన్ చేసి చెప్తే అడ్వాన్స్ పంపించిన రూమ్ బుక్ చేసి పెడతాను. అంటే 20 మంది వస్తారో ముందుగా 2-3 గంటల ముందు భోజనాలు మీరు ఇక్కడ వచ్చి ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. నేను శంకుస్థాపనకి 5 వెండిటికి ఇచ్చాను. మోడీ గారు శంకుస్థాపన చేసినప్పుడు 5 వెండిటికి ఇచ్చా. తర్వాత రాముల వారికి వెండి పాదుకలు చేయించారు.